కొంతమంది తీసేయాలని, కొంతమంది తీసేస్తున్నారని కొంతమంది వార్తలు వస్తుంది. దీని మీద ఉంచాలి అవి. ఎందుకంటే కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మగోళ్ళు, నడలేని వాళ్ళు, అంగవీళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరి సచివాలయం రావాలంటే రాలేరు. కాబట్టి అది ఉండాలి, అది అందరికీ ఉండాలి. ఎందుకంటే ఏదన్నా సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళే చేస్తున్నారు. ఇదివరకు ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, ఆర్ఐ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటూ అయ్యా బాబా అని లంచం ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళం. అది ఇప్పుడైతే క్లియర్, లంచం లేదు కాబట్టి అది ఉండాలి. వాలంటరీ వ్యవస్థ వల్ల నష్టం కలుగుతుంది. వాలంటరీ వ్యవస్థ కొంత రాజకీయ పరిణామాలు కొంత అనుకూలంగా ఉంది. తీసేయాలని కొంతమంది, ఉంచాలని కొంతమంది. మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్లు ఉంచితేనే మా ప్రజలకు మేలు జరుగుద్ది. వాలంటీర్లు ఉంచాలి, ఉంటేనే ప్రజలకు మేలు జరుగుద్ది. ఎవరు మా పెద్దవాళ్ళు కానీ ముసలివాళ్ళు కానీ ఇబ్బందులు పడకుండా ఎవరు కూడా అందరూ అందుబాటులో ఇంటికి వచ్చి అందరూ హెల్ప్ చేస్తారు. కాబట్టి వాలంటీర్లు ఉంచడం మంచిది. సార్, వాలంటరీ వ్యవస్థ ఉంచాలని కొంతమంది, తీసేయాలి కొంతమంది, ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నారని చెప్పి కొంతమంది చెప్తుంది. మేము వాలంటీర్లు ఉంటేనండి ప్రజలకు చాలా ఉపయోగపడిందండి. అంతకుముందు ఉన్నప్పుడు అయితే 2014లో అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎదురగాలంటే నాన్న అవసరం పడేవాళ్ళం. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వెళ్ళి అన్ని ఏం బాగున్నాయి, ఏం బాగాలని మొత్తం తెలుసుకున్న ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా సరే అన్నీ చూసుకుంటున్నారు. అలాంటప్పుడు వాలంటీర్ సంస్థ ఉంటే అంత మంచిదండి. అది పెద్ద దాన్ని తీసేయడం చాలా రాంగ్ అయిన విషయం అది. సార్, వాలంటరీ వ్యవస్థ ఉంచాలని కొంతమంది, తీసేస్తున్నారని కొంతమంది వార్తలు వస్తాయి. బాబు, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం అంటే 30-40 వేలు లేనిదే లేదు. అందులో ఆయన డిగ్రీ చదువుకోవాలంటున్నాడు. డిగ్రీ చదువుకున్నవాడు 5,000కి 10,000కి ఎవడే చేసేది? సిమెంట్ పని చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి ఈరోజు. దాని మీద అది వాలంటరీ వ్యవస్థను ఉంచాలి బాబు, ఉంచాలి. వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు జగన్ గారు ఇచ్చినట్టు కాకుండా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే అది ఏ పరిస్థితిలో వాళ్ళని ఉపయోగించుకోవాలి. ఎన్నికల్లో వాళ్ళకి తాయిదాలు ఇచ్చి నీకు 10,000 ఇస్తామని, మీతో చేద్దామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చాడు. ఆయన మరి మాట ఇచ్చి నిలుపుకునేవాడైతే వాలంటరీ వ్యవస్థని ఆధునికీకరించి వాడుకోవాలి బాబు. సార్, వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలంటారా? దానివల్ల నష్టం అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొనసాగించితేనే మంచిది. అన్ని పనులు కొన్ని చేసుకునే వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు కొన్ని ఉంటాయి, అన్ని కొన్నిటికి ఉపయోగపడతాయి. సార్, కొంతమంది వాలంటరీ వ్యవస్థ కొనసాగించకూడదని కొంతమంది, కొనసాగించాలని కొంతమంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? వాలంటరీ కాకుండా సచివాలయం సిబ్బంది ద్వారా ఫస్ట్ తారీఖు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. లేదు, వాలంటీర్ల ద్వారా అయితే కొద్దిగా స్పీడ్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా, వృద్ధులు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు అని నా అభిప్రాయం. అదే సచివాలయం ద్వారా లేట్ అవుద్ది కానీ లేట్ అవుద్ది. వాలంటీర్లను తీసుకుంటేనే వాళ్ళకి కూడా ఉపాధి కల్పినట్టు ఉంటుంది. 10వ తరగతి చదివిన వాళ్ళనే ఇచ్చారు అందరినీ. అందువల్ల వాళ్ళు కూడా పేదవాళ్ళే కాబట్టి వాలంటీర్లను తీసుకొని పెన్షన్లు అయ్యి సచివాలయాలు నడిపిస్తే బాగుంటుంది ఏ ప్రభుత్వమైనా. సార్, మీ అభిప్రాయం ఏంటి సార్? వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని కొంతమంది, కూడదని కొంతమంది, అలా దీని మీద మీ అభిప్రాయం? వాలంటీర్ వ్యవస్థ గురించి నాకు అంత పెద్ద ఇదేం లేదు. దాని గురించి నాకేం అభిప్రాయం ఏం లేదు. ఉన్న మంచిదే, లేకపోయినా మంచిదే. అంతకుముందు వాళ్ళు లేనప్పుడు బాగానే ఉన్నాం కదా. వాళ్ళు ఉన్నాక బాగుపడిన వాళ్ళు ఇష్టంగా ఉంచుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు. అది గవర్నమెంట్కి ఇబ్బంది లేకుండా ఉంటే ఉంచవచ్చు. మంచిదే వ్యవస్థ, మంచిది వాలంటీర్ వ్యవస్థ. అందరూ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు కదా. కోవిడ్ టైంలో కూడా హెల్ప్ చేశారు చాలామంది. సార్,